మేడిగడ్డపై మింగలేక కక్కలేక జస్టిస్ ఘోష్ ఆదేశాల తర్వాత మారిన స్వరం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే చేస్తాం. తాజాగా కేబినెట్ లో నిర్ణయించినటువంటి సర్కార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిర్మాణం మరమ్మతులు చేయాలని చెప్పి ఇక కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. చూడండి ఒకసారి, ఇక మేడిగడ్డ మీద మింగలేక కక్కలేక. ఇందాకనే మనం చూసినాం అప్పుడు మాట మార్చినట్టు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే, మేడిగడ్డని ఇన్ని రోజులు రిపేర్ చేయం, అది అనవసరంగా కట్టిండు, ఆడ నీటి లభ్యత లేదు, సాయిల్ టెస్ట్ చేయలేదు, క్వాలిటీ టెస్ట్ చేయలేదు, ఎటువంటి టెస్టులు చేయకుండా ఇష్టానుసారంగా కేసీఆర్ కట్టిండు, ఇన్ని లక్షల కోట్లు వేస్ట్ చేసిండని చెప్పి మాట్లాడినటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి ఆడికెళ్ళి ఆయన వచ్చిండుగా, ఆయన మన జస్టిస్ ఘోష్ ఆదేశాలు, ఆయన ఆడికెళ్ళి వచ్చి ఈ కంపల్సరీ దీన్ని చేయాల్సిందే అని చెప్తే సార్ నిన్నేం మాట్లాడుతున్నాడంటే, మన ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో దాన్ని అన్నింటిని కూడా మేము జాగ్రత్త చేసే ప్రయత్నం చేస్తాం, కానీ దేన్ని కూడా మేము చల్లాచెదురు చేసే ప్రయత్నం చేయం, ఆ వ్యయాన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తున్నాడు. అంటే ఎట్లా మరి ఇన్ని రోజులు ఒకటి చెప్పి ఇప్పుడు ఒకటి ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, ఇగో కేంద్రంకి వెళ్ళి ఆదేశాలు వచ్చి ఆయన ఇచ్చిండు కాబట్టి జస్టిస్ ఆయన వచ్చి వీళ్ళకి ఇక అట్లా కాదు, మీరు బరాబర్ చేయాల్సిందే, దాన్ని నిలబెట్టాలని చెప్తే ఇగో అప్పుడు ఇక్కడ పనులు స్టార్ట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై రాష్ట్ర సర్కార్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది. మేడిగడ్డపై మొన్నటి వరకు చలనం లేనట్టుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తన స్వరం మార్చుకుంది. సోమవారం నాటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను అనుసరించి మరమ్మతులు చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఈ మేరకు కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికను కేబినెట్ సిఫార్సు చేసింది. ఎన్డీఎస్ఏ సిఫార్సులపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక తెలిపారంటే, మేడిగడ్డ మీద మళ్ళా పనులు చేస్తూ ఉంటారు, దాన్ని నిలబెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లే, క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఇక మింగలేక కక్కలేక అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నది. కాకపోతే ఏం చేయాలంటే బరాబర్ ఇక దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఇగో ఇదే ముచ్చట మరి ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో ఫుల్ పబ్లిక్ చేసేసి ఆల్రెడీ రోజు చెప్పేసిర్రు, మేడిగడ్డలో అవినీతి జరిగింది, కేసీఆర్ బదనాం చేసిండు, తర్వాత దాని మీద వేల కోట్లు మింగిండు, అది చేసిండు ఇది చేసిండు అని చెప్పి ఓ రోజు హల్చల్ చేసినాం సోషల్ మీడియాగా, తర్వాత ప్రధాన దినపత్రికలలో అన్నిట్లలో ఇచ్చేసుకున్నాం. అయినా కానీ దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అని చెప్పి మీరు కేంద్రం దగ్గర నుంచి వెళ్ళి మొత్తం అందరికి చూపించేసి పర్మిషన్ తీసుకొని చేస్తే ఎంత బాగుండేది. ఇవాళ ఆయనకి వెళ్ళి జస్టిస్ వచ్చి దాన్ని మొత్తం పరిశీలించి దాన్ని నిలబెట్టండి అంటే ఇవాళ మీరు మొదలు పెడితే అది మరి అర్థమవుతుంది కదా అక్కడ ఉన్న రైతులకి. కాళేశ్వరం మహా పెద్ద ప్రాజెక్ట్ అది, అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చాలా మేధావులు, వాళ్ళంతా ఇదంతా కూడా మరి వాళ్ళ ఆలోచన చేస్తారు. మీరు ముదుగాలే చేసుంటే బాగుండే కథ.